మనం టీవీలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి అవి నిజమని నమ్మి అనవసరమైన వస్తువులు కొంటాం కదా. సరిగ్గా అలాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా కొందరు కేవలం స్వర్గ సుఖాల గురించి, సంపద గురించి ఆశలు కలిగిస్తూ ఆకర్షణీయంగా మాట్లాడుతుంటారు. అలాంటి మాయా మాటల వల్ల మన అసలైన లక్ష్యం ఎలా దెబ్బతింటుందో శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనందరికీ హెచ్చరిస్తున్నాడు. ఆ శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ పార్థ, వివేకం లేనివారు వేదాలలోని కర్మకాండలను మాత్రమే పట్టుకొని దీనికంటే మించినది ఏదీ లేదు అని వాదిస్తుంటారు. వారు కోరికలతో నిండిపోయి స్వర్గమే పరమావధి అని భావిస్తారు. వారు కేవలం భోగాలను, ఐశ్వర్యాన్ని పొందడానికి రకరకాల ఆడంబరమైన క్రియలను, పూజలను వర్ణిస్తూ వినడానికి చాలా బాగుండే భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ఈ పనులు కేవలం మళ్లీ జన్మలు రావడానికి, కర్మబంధాలలో చిక్కుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. కృష్ణుడు ఇక్కడ ఒక గట్టి నిజాన్ని చెబుతున్నాడు. కొందరు వేదాలను చదివినా వాటి అంతరార్థమైన ఆత్మజ్ఞానాన్ని వదిలేసి కేవలం ఈ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తావు, ఈ పూజ చేస్తే నీకు సంపద వస్తుంది అనే స్వార్థపూరితమైన ఫలితాల మీద దృష్టి పెడతారు. ఇవి వినడానికి బాగున్నా అవి మనల్ని మళ్లీ జనన మరణ చక్రంలోనే పడేస్తాయి. అంతే తప్ప శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వవు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే వివేకం మరియు విచక్షణ. మాటలు బాగున్నంత మాత్రాన అది నిజమైన జ్ఞానం కానక్కర్లేదు. ఏదైనా పని చేసే ముందు అది మన ఆత్మ ఎదుగుదలకు తోడ్పడుతుందా లేక కేవలం మన స్వార్థాన్ని పెంచుతుందా అని ఆలోచించాలి. మన అసలైన గోల్ పరమాత్మను చేరడం లేదా మన బాధ్యతను నిష్కామంగా చేయడం. చిన్న చిన్న సుఖాల కోసం పెద్ద లక్ష్యాన్ని వదులుకోవద్దు. ఆడంబరంగా చేసే పూజల కంటే స్వచ్ఛమైన మనసుతో చేసే పని దైవానికి దగ్గర చేస్తుంది. అర్జున, ఇటువంటి ఆకర్షణీయమైన మాటలకు లోబడే వారి బుద్ధి ఎలా దెబ్బతింటోందో తెలుసా అని శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో ఒక ముగింపు ఇవ్వబోతున్నాడు. భోగైశ్వర్యాలకు బానిసలైన వారికి స్థిరమైన బుద్ధి ఎందుకు కలగదు అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 44 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.